వైసీపీ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఆ పార్టీ నేతలు అధికార మదంతో వ్యవహరించారు. వైఎస్ జగన్ దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు మేమేం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమాతో హద్దులు మీరి ప్రవర్తించారు. ప్రతిపక్ష పార్టీల నేతలను ఇబ్బందులకు గురిచేయడంతో పాటు సామాన్య ప్రజలను సైతం నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. సీన్ కట్ చేస్తే గత ఎన్నికల్లో ఓటు ద్వారా వైసీపీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొందరు వైసీపీ నేతలు నోరు పారేసుకుంటున్నారు. ఇంకా మేమే అధికారంలో ఉన్నామన్న భ్రమల్లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. 5 ఏళ్లు అధికారం మత్తులో హద్దులు మీరి ప్రవర్తించిన వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలను వెలికితీస్తూ ఒకవైపు, అధికారం మత్తులో నోరు పారేసుకున్న నేతలపై మరోవైపు కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటోంది. దీంతో వైసీపీ నేతల్లో భయం పట్టుకుంది. చాలా మంది వైసీపీ నేతలు తమ వంతు ఎప్పుడొస్తుందా అన్న భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు కొత్త రాగం అందుకుంటున్నారు. వల్లభనేని వంశీ అరెస్టుతో ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమకు జ్ఞానోదయం అయిందన్నట్లుగా మాట్లాడుతున్నారు. అయితే వైసీపీ నేతలు అందుకున్న కొత్త రాగం వెనుక ఏమైనా వ్యూహం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిశీలకులు కూడా పక్కా వ్యూహంతోనే వైసీపీ నేతలు కొత్త రాగం అందుకున్నారని విశ్లేషిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో అవినీతికి పాల్పడిన పార్టీ నేతలపై కేసులు నమోదు చేస్తోంది. మరోవైపు 5 ఏళ్ల కాలంలో అధికార మదంతో హద్దులు మీరి మాట్లాడిన వారిపైన కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఫిర్యాదుదారుడుగా ఉన్నాడు. అయితే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరింపులకు గురి చేయడంతో తనకు టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు ఎలాంటి సంబంధం లేదని ఇటీవల కోర్టులో చెప్పించారు. ఆ తర్వాత సత్యవర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అసలు విషయంపై కూపిలాగగా సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి అలా చెప్పించారని పోలీసులు గుర్తించారు. దీంతో సత్యవర్ధన్ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి కావడంతో కిడ్నాప్ కేసు కింద వంశీతో పాటు మరికొందరిపై అట్రాసిటీ కేసును నమోదు చేసిన పోలీసులు వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో వంశీతో పాటు మరో 2 పోలీసులు విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. వంశీని తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు. ఈ ఘటన తర్వాత వైసీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు వంశీకి మద్దతుగా మాట్లాడుతుండగా మరికొందరు వంశీని పార్టీ నుంచి బహిష్కరించాలన్న వాదనను తెరపైకి తెస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా వంటి నేతల తీరుతోనే వైసీపీ ఓటమి పాలైందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. గతంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి టార్గెట్గా తమ పార్టీ నేతలు చేసిన కామెంట్స్ను టీడీపీ అస్త్రంగా మలుచుకుందని కేతిరెడ్డి గతంలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. చంద్రబాబు కంటతడి పెట్టుకోవడంతో ఆ ఇష్యూను సానుభూతిగా మలుచుకోవడంలో కూటమి సక్సెస్ అయిందని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత కొందరు వైసీపీ నేతలు వంశీ, కొడాలి నాని, రోజా మాట తీరు వల్లనే ఓడిపోయామని బహిరంగంగా చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వాసుపల్లి గణేష్ అయితే తమ పార్టీ నేతలు ప్రత్యర్థులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పారు. విజయసాయిరెడ్డి మాదిరిగా వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా పార్టీని వీడి వెళ్లిపోతే మంచిది అన్నట్లుగా ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి రోజా ఆచితూచి మాట్లాడితే మంచిదని సూచించారు. విజయసాయిరెడ్డి పార్టీని వీడటం శుభసూచకమన్న వాసుపల్లి ఆయన ఇచ్చిన తప్పుడు సమాచారం వల్లే ఉత్తరాంధ్రలో పార్టీ ఓడిపోయిందన్నారు. పార్టీ కార్యకర్తల సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాల్సిన సాయిరెడ్డి పార్టీకి సమస్యగా మారారని అన్నారు. సాయిరెడ్డి జగన్ను మిస్గైడ్ చేశారని చెప్పారు. సాయిరెడ్డి వల్లే రుషికొండ ప్యాలెస్ కట్టాల్సి వచ్చిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వాసుపల్లితో పాటు పలువురు వైసీపీ నేతలు వంశీ అరెస్టును సమర్థిస్తున్నారు. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత వైసీపీ నేతలు కొత్త రాగం అందుకోవటం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే. ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు వైసీపీ ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నించిన సామాన్య ప్రజలను జగన్ తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారు. పోలవరం పడకేసింది. రాష్ట్రంలో కనీసం రోడ్లపై గుంతలు కూడా పోడ్చకుండా జగన్ 5 ఏళ్ల పాలనంతా కక్ష సాధింపునకే కేటాయించారు. జగన్ తీరు కారణంగా పనులు లేక లక్షలాది మంది పేద ప్రజలు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిన పరిస్థితి. వైసీపీ 5 ఏళ్ల కాలంలో ఏపీ అన్ని రంగాల్లో వెనకబడిపోయింది. దీంతో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టేస్తారన్న భయంతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి వైసీపీకి ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వలేదు.
అయితే దారుణ ఓటమి తర్వాత కూడా ప్రజలకు నేనే మంచి చేశానంటూ జగన్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉండటం గమనార్హం. తాజాగా వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత వైసీపీ నేతలు కొత్త రాగం అందుకున్నారు. జగన్ మెరుగైన పాలన అందించారని, కానీ వల్లభనేని వంశీ, కొడాలి నాని, విజయసాయిరెడ్డి, రోజా వంటి నేతలు హద్దులు మీరి మాట్లాడి వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత భావం ఏర్పడేలా చేశారంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తద్వారా వైసీపీ ఓడిపోయింది జగన్ వల్ల కాదు, కొందరు వైసీపీ నేతలు నోరు పారేసుకోవటం వల్లేనన్న వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ప్రయత్నిస్తున్నారు. వంశీ అరెస్టుపై జగన్ స్పందించకపోవటం చూస్తుంటే ఈ వ్యూహాన్ని రచించి పార్టీ నేతల చేత అమలు చేస్తున్నది స్వయంగా జగనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తద్వారా 5 ఏళ్ల పాలనలో తన తప్పిదాలకు కొందరు పార్టీ నేతలను బలిచ్చేసి తాను శుద్ధపూసగా మళ్లీ జనం ముందుకు రావాలని జగన్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.